నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గౌరీ శంకర్, కన్సల్టెంట్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్, సచిన హాస్పిటల్. ఈరోజు మనము ఇన్సులిన్ అనేటువంటి మందు గురించి తెలుసుకుందామండి. షుగర్ ఉన్న పేషెంట్స్లో ఎప్పుడు ఇన్సులిన్ అవసరం అవుతుంది? మనకు మామూలుగా ఇన్సులిన్కి డయాబెటీస్ వచ్చినప్పుడు కొత్తల్లో మనము మందులు వాడతాం. ఆ మందుల వల్ల కానీ రెస్పాన్స్ సరిగ్గా లేకపోతే మీ డాక్టర్ మీకు ఇన్సులిన్ వాడమని చెప్తారు. తీసుకునేటప్పుడు ఏంటంటే మనము ఎంత అయితే ఇన్సులిన్ డోస్ అయితే తీసుకుంటున్నామో అంతే ఏ మోతాదులో అయితే డైటీషియన్ డాక్టర్ కలిపి ఒక ఫుడ్ ప్లాన్ ఇచ్చారో ఆ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుందండి. మనము తగినంత ఫుడ్ తీసుకోకపోతే మళ్ళీ షుగర్స్ డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రెండవది, ఇన్సులిన్ ఎలా తీసుకోవాలి? చిన్న సీసా బుడ్డిల్లో వస్తుంది. రెండవది, ప్రీఫిల్డ్ సిరంజెస్ అంటే డివైజెస్ లాంటివి మనకు ఆల్రెడీ మందు ఒక సిరంజ్లో ఉండేటువంటి 2 రకాల డివైజెస్ వస్తాయండి. పెన్ఫిల్డ్ డివైజెస్ అనే దానివల్ల నీడిల్ చాలా షార్ప్గా ఉంటుంది, సన్నగా ఉంటుంది, నొప్పి తక్కువ ఉంటుంది. ఈ బాటిల్లో ఉండేటువంటి దానివల్ల కొద్దిగా నొప్పి ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటుంది. ఈ పెన్లో ఉండేటువంటి ఇన్సులిన్ కొద్దిగా కాస్ట్ ఉంటుందండి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మందు అయితే ఒకటే. ఆ ఇన్సులిన్ను మనకి చిన్న ఒక స్కిన్ ఫోల్డ్ తీసుకొని ఆ స్కిన్ ఫోల్డ్లో ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకోవడం జరుగుతుంది అనమాట. అది మీరు డాక్టరో నర్సో ఎవరో వేయాల్సిన అవసరం లేదండి. మీకే ఒక పేషెంట్గా ట్రైన్ కావచ్చు. దానికి మీ డాక్టర్ పక్కనే డయాబెటీస్ నర్సు ఉండేవాళ్ళు మీకు దానికి తగ్గ ట్రైనింగ్ ఇస్తారు. సో ఇన్సులిన్ అనేటువంటిది సేఫ్ ట్రీట్మెంట్ అండి. మీరు తగు జాగ్రత్తలు చేసుకుంటే ఇన్సులిన్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ డయాబెటీస్ అన్నమాట. ధన్యవాదాలు.